10वीं कक्षा का पहला पाठ बरसते बादल। बरसते बादल कविता के कवि का नाम सुमित्रानंदन पंत है। सुमित्रानंदन पंत जो कुछ भी कविता लिखते हैं वो प्रकृति के बेजोड़ कवि है। इसीलिए प्रकृति का हर ध्वनि युक्त कविता वे लिखते हैं। अब हम कवि परिचय बताने जा रहे हैं आपको। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा है। इनका निधन 1977 में हुआ। ప్రకృతి వాదంలో ప్రకృతి గురించి రాసే ఒక విలక్షణమైన మంచి కవి అనబడే సుమిత్రానంద్ పంత్ యొక్క పుట్టుక జన్మం 1900 అంటే 1900లో ఆల్మోడలో జరిగింది। సాహిత్య లేఖన్ के लिए इन्हें సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ ఇతను సాహిత్యం రచించాడు కదా, ఇందులో ఇతనికి సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ నుంచి జ్ఞాన్పీఠ్ పురస్కారం ఇవ్వబడింది। ఇతని యొక్క ప్రముఖమైన రచనలేంటంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాన్, గ్రామ్య. ఇతను రచించిన రచనలో వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళ और బూఢా చాంద్ ఇవన్నీ కూడా రచించాడు ఇతను। కానీ చిదంబర అనే దానికి జ్ఞాన్పీఠ్ పురస్కారం వచ్చింది। ఇది అతని యొక్క ప్రముఖమైన రచన। ఇతని యొక్క స్వర్గ ఇతను గతించిన తేదీ మనకి 1977 అంటే 1977లో ఇతను స్వర్గస్థులయ్యారనమాట। ఇతని యొక్క కవి పరిచయం ఇంత రాస్తే సరిపోతుంది। ఇప్పుడు మనం సుమిత్రానంద్ పంత్ గారి యొక్క కవి పరిచయం చెప్పుకున్నాం కదమ్మా। ఇప్పుడు కవితా పాఠకి వెళ్ళే ముందు విషయ ప్రవేశ్ ఉంటుంది, ఒకసారి చూద్దాం। వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై। ఈ వర్ష ఋతు అనేటువంటిది అందరికీ కూడా చాలా ప్రియమైన కాలం ఇది। చిన్న పిల్లలు మంచి ఎండలొచ్చి 2 చినుకులు పడితే మనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది। అలాంటి ఋతువు అన్నమాట। వర్షా के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। వర్షం పడినప్పుడు ప్రకృతి యొక్క ఆ సుందరత్వం ఏంటి, అందం చూడదగినగా ఉంటుంది। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। అంటే ఈ వర్షం వచ్చినప్పుడు, రాక వర్షం మనకి పడినప్పుడు పేడ్ పౌధే, పేడ్ అంటే వృక్షాలు, పౌధం అంటే మొక్కలు, పశు పక్షి, పశువులు పక్షులు, మనుష్య ఔర్ యహాన్ తక్ కి మనుషులే కాకుండా మొత్తం ధరతిలో ఉన్న ఈ భూగోళంలో ఉన్న ప్రతి ప్రాణి ధరతీకి ఖుషి ధరతీ బి ఖుషి సే ఝూముడ్తీ హై అంటే మొత్తం భూమి ఎండిపోయిన ఉన్న భూమి తొలకరి జల్లు పడిన వెంటనే ఎంతో ఆనందిస్తుందంట। మనమంతం కూడా పశుపక్షులు, మనుష్యులు, చెట్లు, మొక్కలు ఎలా ఆనందపడతాయో అంతకంటే మించి ఈ భూమాత బాగా ఆనందపడుతుంది। ఇసి సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత కియా గయా హై। దీని యొక్క ఈ ప్రకృతి యొక్క సౌందర్యమైన వర్ణన ఇక్కడ కింద కవి ఒక కవిత రూపంలో మనకి ఇచ్చాడు। ఇప్పుడు మనం కవిత చెప్పుకుందాం। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके,
झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के, दादर टर टर करते झिल्ली बजती झन झन, म्याऊं म्याऊं रे मोर पियो पियो चातक के गण, उड़ते सोन बालक आर्थ सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, पकड़वारी की धार झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन, सावन मन भावन। బర్స్తే బాధలు ఈ కవితలో కవి అంతా కూడా మనకి చూడండి ఓర్డింగ్స్ తోటి సౌండ్స్ తోటి చెప్పాడు కవి. చూడండి. ఝమ్ 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 మేఘ బరస్తే హే సావన్‌కి. ఈ యొక్క మేఘాలు కురుస్తున్న సౌండ్ అన్నమాట అది. ఝమ్ 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 అని. తర్వాత చుక్కలు చినుకులు పడతాయి చూడండి. అది చెట్ల మీద ఆ చినుకులు తరువొంకే చన్కే ఛమ్ 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 అన్నాడిక్కడ. ఎలా పడుతున్నాయంట? చెట్ల మీద, ఆకుల మీద ఛమ్ 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 అని పడుతున్నాయంట. అలా పడుతున్నప్పుడు పెద్ద వర్షం కురిసినప్పుడు బిజిలీ అంటే ఇది మెరుపులు ఆకాశంలో ఉరుములు, మెరుపులు మెరుస్తాయి కదా! అది చమ్ చమ్ అని పోల్చాడన్నమాట కవి. అలాగే థమ్ థమ్ అంటే ఏంటి? తమమే సప్నే జగతే మన్మే. మన మనసులో ఈ అంధకారంలో ఆ థమ్ థమ్ అని అలాగా మన యొక్క మనసులో అలాంటి మంచి మంచి సప్న అంటే ఏంటి? మంచి కలలు ఉత్పన్నమవుతాయన్నమాట మనకి. అలా అన్నాడు. తర్వాత రెండో పద్యంలో చూస్తున్నట్లయితే మనకి దాడుర్ తర్తర్ కర్తే ఝిల్లీ బజితే ఝంఝన్ అన్నాడు. మనకి వర్షం కురుస్తున్నప్పుడు పెద్ద పెద్ద వర్షం అది గుంటల్లో, నీటిల్లో పెద్ద పెద్ద కప్పలుంటాయి. బోదురు కప్పలు. దాదుర్ అంటే కప్పలన్నమాట. టర్టర్ కర్తే ఝిల్లీ బజితి ఝంఝన్ అంటే పెద్ద పెద్ద యెల్లో కలర్ కప్పలుంటాయమ్మా. దాంట్లో ఈ తిత్తి ఇలా వేలాడుతుంది. టర్ర్ టర్ర్ అని సౌండ్ చేస్తున్నప్పుడు అవి ఝిల్లీ అంటే ఇక్కడ మెడ దగ్గర ఒక తిత్తిలా ఉంటుందన్నమాట. అది ఝన్ ఝన్మని సౌండ్‌లొస్తాయంట. ఒక రకంగా అరుస్తాయన్నమాట అవి. వర్షం పడుతున్నప్పుడు బురదలో అవి ఉండి మనకి అలా సౌండ్‌లు చేస్తుంటాయి. మ్యావ్ మ్యావ్ రే మోర్ పివు పివు చాతక్కే అంటే మోర్ అంటే నెమళ్ళు మ్యావ్ మ్యావ్ అని అరుస్తా ఉంటాయి. అది వర్షం యొక్క చినుకులకి బాగా సంతోషించి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయి. చాతక పక్షులు పియు పియు అని సౌండ్ చేస్తుంటాయంట. ఉడితే సోన్ బాలక్ ఆర్టిస్ట్‌కి కర్ క్రందన్. చూడండి వర్షం చినుకులు పడితే ఎలాగా మనకి కీచురాళ్ళ అరుపులొస్తాయి చూడండమ్మా. అది ఆ అరుపులన్నమాట. గట్టిగా చాలా భయంకరంగా అరుస్తుంటాయి అవి. క్రందన్ అన్నాడన్నమాట. అవి ఎగురుతాయి. సౌండ్‌లు కూడా చేస్తాయి. ఘుమడ్ ఘుమడ్ గిరి మేఘ గగన్ మే భరతే గర్జ్. ఇవి మేఘాలు ఆకాశంలో గగన్ అంటే ఆకాశం, మేఘ అంటే మేఘాలు.
అవి చేస్తున్న సౌండ్‌కి కవి ఇక్కడ గుమ్మడి గుమ్మడని వర్ణించాడనమాట. తర్వాత 'రిమిజిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కెహతే బూందోంకేశ్వర్' అన్నాడు. ఈ రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ అని పడే ఈ యొక్క బూందంటే చుక్కలు, నీటి చుక్కలు ఏం చెప్తున్నాయంట, దానివల్ల అలా పడుతున్న ఆ పడ్డానికి 'రోమ సిహర్ ఉడితే ఛూతే వే భీతర్ అంతర్' మన రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయన్నట్టుగా ఉందంట. ఇలాగ ధారావం పర్ ధారాయే ఝర్తీ ధర్తీ పర్ ఇలా ధారలు ధారలుగా హ్మ్. వర్షం పైనుంచి ఎక్కడ మనకి భూమి మీద పడుతూ ధారలు ధారగా పడుతున్నాయన్నమాట. 'రజికే కణకణమే తృణ తృణుకో పులకావలి ధర' ఈ యొక్క భూలోకంలో మొత్తం ఈ యొక్క కణ అంటే చిన్న చిన్న కణం దగ్గర నుంచి తృణ తృణ అంటే కూడా చిన్న గడ్డిపోచ దగ్గర నుంచి కూడా పులకావలి ధర అంటే పులకవతమైపోతుంది అని చెప్పేసి ప్రకృతి గురించి కవి చాలా బాగా అందంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. పక్కడవారికి దారి ఝూలుతా హే మేరా మన్ నా మనసు ఎలా అనిపిస్తుంది? ఆ యొక్క ధార పట్టుకొని ఊగాలనిపిస్తే ఆవో రే సబ్ ముझे घेर कर गावो सावन మనం ఈ ధారలను పట్టుకుందాం. అందరూ పిల్లలందరూ రండి. మనం మంచి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క పాటలు పాడుకుందాం అంటున్నారనమాట. తర్వాత ఇంద్రధనుస్సుకే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్ ఈ ఇంద్రధనుస్సు వర్షాకాలంలో కొంచెం ఎండ, కొంచెం వర్షం పడుతున్నప్పుడు ఇంద్రధనుస్సులొస్తాయి కదమ్మా! అవి ఇంద్రధనుస్సుకి ఒక ఉయ్యాలలాగా చేసుకొని, జూలీ అంటే ఉయ్యాల, జూలీ అని చుక్క పెట్టుంది చూడండి అక్కడ లా దగ్గర. జూలీ అంటే ఊగుదామా అన్నట్టుగా, ఊగుదాం మనమంతా కూడా ఊగుదాం అనేసి సబ్ జన్ అంటే జనులందరూ ఊగాలనుకుంటున్నారంట. తర్వాత ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ ఈ యొక్క సావన్ అంటే శ్రావణ మాసం ఈ యొక్క వర్ష ఋతువు అస్తమానం మళ్ళీ మళ్ళీ రావాలని నా మనసు కోరుకుంటుంది అని చాలా చక్కగా ఈ యొక్క సుమిత్రానంద్ పంత్ గారు ప్రకృతి యొక్క బేజోడు కవి ఎలా ఈ యొక్క కవిత రాసి తను నిరూపించుకున్నారనమాట. చాలా చక్కగా ప్రతిది సౌండ్ తోటి తను రాసి తను మంచి ప్రకృతి కవి అని అనిపించుకున్నారు సుమిత్రానంద్ పంత్.